ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మ, ఇప్పుడు ఈ పితృతర్పణాలు ఒకవేళ ఆ కుటుంబంలో గనక మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు చేయొచ్చా? ఇది ఒకటి. ఇప్పుడు ఎవరితోటి కాకుండా మన దోషానికి మనమే సంబంధించి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చెప్పిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక చిన్న పూజారి సాయంతో మనం వస్తువులన్నీ తీసుకెళ్లి మనం చేయించుకునే ఛాన్స్ ఉంటే గనక ఏమేమి వస్తువుల్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. వెరీ గుడ్. అయితే అందరికీ మగపిల్లలే ఉండాలి అన్న ఇది లేదు కాబట్టి మరి ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తాత ముత్తాతలకు కానీ పరిహారం ఏమిటి అంటే కనుక ఆడపిల్లలు చేయొచ్చా అంటే శుభ్రంగా చేయొచ్చు. ఎట్లా అంటే మరి వాళ్ళు వేరే ఇది అయిపోతారు కదా, వేరే ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఇల్లు మారుతుంది, గోత్రం మారుతుంది కదా అంటే ఏమి మారినా కానీ ఆ ఆడపిల్లకి కొడుకుంటే, పెళ్ళైన ఆడపిల్లకి కొడుకుంటే కనుక దహోత్రుడు అవుతాడు, మనవడు. అతను పెడితే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే మరి కొడుకు లేదు, జస్ట్ మ్యారీడ్ అయిన వాళ్ళు, అప్పటికి ఇంకా సంతానం లేదు, మరి మేము ఈ పితృదోషాలు వదిలించుకోవడానికి లేదా అంటే వాళ్ళకి శాంతి చేయించుకోవడానికి మేము చెయ్యొచ్చా అంటే శుభ్రంగా అల్లుడు చెయ్యొచ్చు. అల్లుడు చేసినా కానీ విశేషంగా ఫలితం వెళుతుంది వాళ్ళకి. అయితే మరి మాకు ఇంకా పెళ్లి కాలేదు, మరి నేను కూడా అంటే 3 రకాలు కదా, మరి మాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండానే ఇట్లా జరిగింది, మేము ఆడపిల్లలం కదా, మేము మా తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ పెట్టచ్చా అంటే కనుక వాళ్ళు కూడా పెట్టచ్చు. ఎలా అంటే కనుక కర్తను వేసుకుని పెట్టచ్చు. కర్తను వేసుకుని అంటే ఒక బ్రాహ్మణుడికి చెప్పి ఆ పిల్లవాడిని ఆ సమయానికి వీళ్ళ తల్లిదండ్రులకి కొడుకుగా దత్తత తీసుకున్నట్టు తీసుకుని ఈ పిల్లవాడే ఈ క్రతువు అంతా నడిపిస్తాడనమాట. అలా చేసినా కానీ, ఎందుకంటే దత్తత తీసుకున్నారుగా, దత్తత అంటే ఆ సమయానికి మాత్రమే దత్తత తీసుకుని కర్తృత్వం వేసి ఆ పిల్లాడు పెట్టినట్టయితే కనుక ఈ పితృదేవతలకు ఈ తర్పణాల తాలూకా ఫలితం అంతా వెళుతుంది. అప్పుడు ఆ కుటుంబం కూడా శాంతించే అవకాశం ఉంటుంది. సో ఆడపిల్లలు కూడా ఈ పితృతర్పణాలు వదలవచ్చు, పిండాలు ఇవ్వవచ్చు, మొత్తం శాంతులన్నీ ఆడపిల్ల కూడా చేసుకోవచ్చు అన్నమాట మహాలయ పక్షాల్లో. ఆ సమయం కాకపోతే మళ్ళా తప్పింది అని అనుకుంటే కనుక ఇందాక మీరన్నట్టుగా కొన్ని ప్రాంతాలు అనుకున్నాం కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విధి విధానంగా 3 రోజులు పెళ్ళి కానమ్మాయి అయినా పర్వాలేదు, పెళ్ళి అయ్యి పిల్లలున్నా పర్వాలేదు, ఈ ఆడపిల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళ తాలూకా 3 తరాల వాళ్ళ పేర్లు చెప్పినట్టయితే కనుక ఆ ఫలితం కూడా ఈ అమ్మాయికి వస్తుంది అనమాట. ఈ ఫలితం ఈ అమ్మాయికి రావడంతో పాటు వాళ్ళ పితృదేవతలు కూడా తరించే అవకాశం ఉంది. అయితే పితృదేవతలు తరించారు అని అనడానికి మరి మనకి దాఖలా ఏమిటి, ప్రూఫ్ ఏంటి అని కూడా సందేహం రావచ్చు. అయితే కనుక ఎలా తెలుస్తుంది అంటే ఈ పితృతర్పణాలు, ఈ పితృకార్యాలు, ఈ దోషాలన్నీ నివారణ అయిపోయినా 90 రోజుల్లో 3 నెలల పరిధిలో మనకి మన ఇంట్లో మార్పులు గమనించవచ్చు. మంచి పరిణామాలు మనకి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు కదా, వాళ్ళకి తృప్తి చెందిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మంచి కళలు రావడము, మన ఇంట్లో శుభసూచికాలు కనపడము, శుభకార్యాలు జరుగుతూ ఉండడము, మనకే ఒక రకమైన ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి టైర్డ్ అయిపోయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ శరీరమే మీకు ఒక డల్గాను, బరువుగాను, ఇన్యాక్టివ్గా ఉండడము, ఏంటో అనీజీగా ఉండడము, ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తాయి? అలాగే ఈ పితృదోషాల నుంచి విడిపడినప్పుడు మనసు శరీరము తేలిగ్గా ఉండడము, ఇంట్లో శుభాలు జరుగుతూ ఉండడము, పాలు పొంగుతూ ఉండడము. పాలు పొంగిపోయి మాడిపోవడం వేరు, పాలు పొంగడం వేరు. ఇది గమనించుకోవాలి. కొన్ని పాలు పొంగిపోయి మాడిపోతూ ఉంటాయి, మనం అక్కడే ఉంటుంటాం కానీ మాడిపోతూ ఉంటాయి. సో ఇది అశుభ సూచన. కానీ పాలు పొంగుతూ ఉండడం అనేది శుభ సూచన. సో ఇలాంటి శుభకార్యాలకు సంబంధించిన, శుభాలకు సంబంధించిన మనకి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. అప్పుడు మనకి రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆహా, పితృదోషాలు తొలగిపోయాయన్నమాట అని మనం అనుకుని ఆ 3 నెలల తర్వాత మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ మనం ఏం చేయొచ్చు అంటే దక్షిణ ముఖం వైపు వాళ్ళ పటాలను పెట్టుకోవాలి. పెట్టుకుని ప్రతి అమావాస్యకి వాళ్ళ పేరు చెప్పుకొని తృణమో పణమో గుళ్ళో ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. అయితే ఈ పెద్దల ఫోటోలు ఏం చేస్తారంటే పక్కన మన ఫ్యామిలీ ఫోటోలతో కలిపేస్తుంటారు. ఇది చాలా తప్పైన విషయము. అది మన బతుకున్న వాళ్ళ ఫోటోలు దక్షిణం వైపు పెట్టరాదు.
ఇంకా 3 డైరెక్షన్లో ఎక్కడైనా పెట్టుకోండి. దక్షిణానికి మాత్రము మన పితృదేవతల తాలూకా ఫోటోలే ఉండాలి. అయితే ఈ ఫోటోల్లో కూడా నేను ఇంకొక అంశం చెప్తాను. చాలామంది గోడకు పెట్టేసి వదిలేస్తారు. ఆ ఫోటోలు ఎదురకుండా అద్దాలు పెడుతూ ఉంటారు. అంటే మిర్రర్ వ్యూ కనపడేటట్టుగా పెడతారు. అలా పెట్టద్దు. కింద బేస్ లేకుండా పెద్దల ఫోటోలు ఎప్పుడు పెట్టద్దు. కింద బేస్ ఉండాలి. బేస్ ఉండాలి. ఎందుకంటే ఆ బేస్ లేకపోతే వాళ్ళ నెగిటివిటీ కుటుంబంలో ఆ గదిలో తారాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే బేస్ ఉందో మనకి అది ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇలా పెట్టాం కదా, దీని మీద మనము ఆ పితృదేవతల ఫోటో పెట్టాలి. ఇక్కడ బేస్ ఉంది కదా, అవును, గ్రావిటేషన్ పవర్ ఇది ఆపేస్తోందిగా. అంటే ఆ నెగిటివిటీని భూమికి చేరకుండా మనకి వ్యాపించకుండా అది అడ్డుకట్ట కడుతుంది అనమాట. కానీ నెగిటివిటీ ఉన్నప్పుడు అసలు ఫోటోలు పెట్టడం కూడా అనవసరం. ఫోటోలు పెట్టాలి. ఫోటోలు పెట్టుకోకపోతే వాళ్ళ గుర్తులు మనకి ఏముంటాయి గనక దక్షిణం వైపు పెట్టాలి. ప్రతి అమావాస్య పౌర్ణమికి ధూపదీపాలు చూపించాలి. అయితే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ శరీరాన్ని ఇచ్చి ఇంత ఆస్తినిచ్చి మనకి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళని మనం పెట్టుకోకుండా ఎలా ఉంటాము? కొంతమంది చాలా తప్పులు చేస్తుంటారు. గురు పాదుకలు కానీ, అంటే మామూలు మనిషి తాలూకా గురు పాదుకలు వాళ్ళ ఫోటోలు కూడా దేవుళ్ళల్లో పెడుతుంటారు. అది కూడా పెట్టకూడదా? పెట్టకూడదు. వాళ్ళు బతికున్నారు కదా. పూజా మందిరం అంటే అర్థం ఏంటి? నేను చాలా మంది ఇళ్లలో చూసా. అదేంటిది సత్యసాయిబాబా వారి పాదాలు, ఇంకా లోకల్గా ఉండే గురువుల యొక్క పాదాలు. ఆయన మనిషే కదా, ఆ మనిషి పాదాలు ఆయన బతికున్నాడు. ప్లస్ ఆ మనిషి పాదాలు తీసుకొచ్చి మన దేవుళ్ళ ముందు పూజా మందిరంలో పెడితే ఇక్కడ మనిషి, ఇక్కడ దేవుడు. ఈయన మీకు గురువు కానీ జగద్గురువు కాదు కదా. ఎవరి పాదాలు పెట్టుకోవాలి? భగవంతుడి యొక్క పాదాలు పెట్టుకోవాలి. దత్తాత్రేయుడు వారి పాదాలు పెట్టుకోవాలి. కానీ మనిషి గురుగా భావించిన పాదాలు మాత్రము ఇక్కడ దేవుడి మందిరంలో పెట్టకూడదు. తర్వాత మన పూర్వీకులు, తాత ముత్తాతలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనకి ఎంత భక్తి ఉన్నా ఆ భక్తి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితము, దక్షిణ దిక్కుకు మాత్రమే పరిమితం అనమాట. ఇంకెక్కడా వాళ్ళని పెట్టరాదు. పెట్టారు అంటే ఎంత మనకి తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి డిటాచ్ అయిపోయి వాళ్ళు పితృలోకానికి వెళ్ళిపోయినప్పుడు అది మారుతుంది. కానీ ఈ అనుబంధాలు ఎక్కడి నుంచి వస్తుంది? బ్లెస్సింగ్స్ ఇస్తారు కానీ నెగిటివ్ అవుతుంది. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు మూడ్ సరిగా లేదు, మీరు మంచి చక్కని తల్లి, చక్కని భార్య, మీ పాప వచ్చి మీరు మూడ్ బాగాలేనప్పుడు మిమ్మల్ని అమ్మ నాకు ఇది కావాలి అంటే మీరు ఏం చేస్తారు? కోపగిస్తారుగా. ఎందుకు కోపగించాలి? ప్రేమగా లాలనగా ఎందుకు ఉండరు? అంటే ఎంత మన బిడ్డైనా, ఎంత మన సొంత వాళ్ళైనా మన మూడ్ సరిగా లేనప్పుడు ఎలాగైతే విసుక్కుని రియాక్షన్ నెగిటివ్గా ఉంటుందో వాళ్ళను కూడా పెట్టకూడని ప్రదేశంలో పెడితే వాళ్ళ రియాక్షన్ కూడా అట్లానే ఉంటుంది. అంటే ఆ దక్షిణ గోడకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటారు? అది పితృస్థానం కదా, యమస్థానం కదా. యమస్థానంలోనే వాళ్ళని పెట్టాలన్నమాట. ఇంకెక్కడ పెట్టినా నెగిటివిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో పెట్టద్దు. పూజా మందిరాల్లో పెట్టద్దు. పెద్దవాళ్ళ పటాలు పెట్టేటప్పుడు కింద ఏదైనా బేస్ పెట్టుకోండి. ఇది చాలా చాలా పాటించవలసిన నియమాలు. మనం బతుకున్న వాళ్ళ ఫొటోస్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. ఆ మధ్యలో ఈ పెద్దవాళ్ళ చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకండి. ఓకే. చాలామంది ఇలాగ ఈ డైరెక్షన్లో పెడుతుంటారు. తల్లిదండ్రులది, తర్వాత వాళ్ళ సంతానంది పెడతారు. అట్లా పెట్టద్దు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టండి. తర్వాత బెడ్రూమ్లో కూడా చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉండకూడదు, గురువుల ఫోటోలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య బంధం విచ్ఛిన్నమవుతుంది. ఈ క్రాషన్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావిస్తాను. మనం వంట చేసేటప్పుడు మన వండిన పదార్థాలు తీసుకెళ్ళి మన కుడివైపుని పెట్టరాదు. ఇప్పుడు మనకి చాలా అలవాటు, కిచెన్లో మన స్టవ్ పక్కనే మనకు పెట్టుకోవడానికి చక్కగా వంటగట్టు కూడా ఇస్తాడు. మనం ఏం చేస్తాం? పప్పు కానీ కూర కానీ ఏది వండినా సరే వెంటనే తీసుకెళ్ళి కుడి చేతి వైపు పెడతాము. అక్కడ పెట్టడం వల్ల దాని అర్థం ఏంటంటే దక్షిణం వైపే ఉంటుంది. మీరు గమనించండి, డైరెక్షన్ దక్షిణం వైపు ఉంటుంది. ఈ మన నైవేద్యాలు పెట్టినప్పుడు కూడా అలవాటున పులిహార చేసేయడం ఈ దక్షిణం వైపే, మనకి దక్షిణం అని అనుకుంటాం కానీ ఆ సమయంలో మనకు తెలీదు. అక్కడే పెట్టి కలిపేస్తాము. ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నీ చూసేస్తాము. చూసి ఆ పాయసము పులిహార తీసుకెళ్ళి మళ్ళీ దేవుడికి నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యం దేవుడు స్వీకరించడు. అది పితృదేవతలు ఆల్రెడీ గ్రాస్ప్ చేసేశారు. ఎప్పుడైతే దక్షిణం వైపు ఏ పదార్థం పెట్టామో, వండిన పదార్థము, ఆ పదార్థంలో రసాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. అది వాళ్ళ నైవేద్యం కింద భావిస్తారు.
ఇప్పుడు అంతే కదా, నేను మీకు ఏదైనా ఇచ్చాను అంటే అది మీకు ఇచ్చినట్టే కదా, మీరు వెంటనే తింటారు కదా. అలాగే వాళ్ళ కోసమే పెట్టామేమో అనుకుని వాళ్ళది ఇలా తీసేసుకుంటారు. మరి అది వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నది, ఆస్వాదించింది తీసుకెళ్ళి మళ్ళీ మన దేవుడికి ఎందుకు పెడతాం? నైవేద్యంగా పెట్టకూడదు కదా, భగవంతుడు స్వీకరించడం అనమాట. అది నిష్ఫలమవుతుంది. ఇలాంటి చిన్న చిన్నవే మేము చాలా చేసేసాము, మాకేమీ కలిసి రావట్లేదు, మేము ఎన్నో పూజలు చేసాము, ఎన్నో నైవేద్యాలు పెట్టాము, మాకేం కలిసి రావట్లేదంటే అసలు మీరు ఎలా చేస్తున్నారో తెలిస్తేనే కదా అది కలిసి వచ్చేదానికి. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులే మనకి తెలియక చేసే తప్పులు, అందుకనే మనకి ఆ ఫలితాలు కూడా రావట్లేదు. కాబట్టి వంట చేసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, నైవేద్యం కావచ్చు, మనం నిత్య కూర్చొని తినేవి కూడా కావచ్చు, ఎడమ వైపున పెట్టుకోండి, కుడి వైపున పెట్టకండి. అది దక్షిణ స్థానము, యమస్థానము. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ, అలానే మనం జపించాల్సిన మంత్రము, అలాగే తీసుకెళ్లాల్సిన సామాగ్రి గురించి తెలుసుకోవాలి. తప్పకుండా. అయితే ఈ మంత్రాన్ని మన పురోహితులు చెప్తున్నా కానీ మనంతట మనం మననం చేసుకోవాల్సిన మంత్రం అనమాట. అది ఏంటంటే ఓం శ్రీం సర్వ పిత్రదోష నివారణాయ క్లేశం హనహన సుఖం శాంతిం దేహిం ఫట్ స్వాహ అనే మంత్రంతో పాటు ఓం పిత్రాభ్య దేవతాభ్య మహాయోగిభ్యో నమః స్వాహ స్వాధ్యాయ చ నిత్యమేవ నమః. ఈ మంత్రాన్ని మనము అక్కడ కార్యం జరుగుతున్నంతసేపు యథాశక్తి పాటించుకోవాలి. అయితే అక్కడికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రి ఏంటంటే కనుక ధూపము, తమలపాకులు, అవిసె గింజలు, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత ఏదైనా తీపి పదార్థము, కొద్దిగా గంగాజలము, తర్వాత అగ్నిగుండము, మామిడాకులు. అగ్నిగుండం అంటే చిన్న అగ్నికి సంబంధించింది, అగ్గి పెట్టేలాంటిది, అది పట్టుకెళ్తాం. అగ్నిగుండం అంటే మోసుకెళ్ళలేం కదా, సో అగ్గి పెట్టి, దాంతోపాటు పసుపు, బియ్యము, కర్పూరము, దీంతోపాటు తేనె, చక్కెర, పసుపు, కుంకుమ, మనం చేసుకున్న పదార్థము, ముద్దపప్పు, అన్నము, పరవాన్నము, చక్కెర పొంగలి కానీ మామూలు అన్న పరవాన్నం కానీ అది, దీంతో పాటుగా బెల్లము, నువ్వులు, ఈ 5 పట్టుకుని వెళ్తాము. ఈ పదార్థాలు మన చేత్తో మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు నైవేద్యం పెట్టి మనకిస్తారు. మన కుటుంబీకులకే తినాలి తప్ప ఇంటి పేరిటి వాళ్ళు కాని వాళ్ళు కూడా తినకూడదు. మీ ఇంటి పేరిటి వాళ్ళే తినాలి, ఇంకెవరింటి పేరిటి వాళ్ళు తినకూడదు. అయితే డైరెక్ట్గా ఎక్కడెక్కడికో వెళ్ళకూడదు, ఆ ప్రదేశం నుంచి నేరుగా ఇంటికే వెళ్ళాలి తప్ప ఇంకెటూ వెళ్ళకూడదు అనమాట. నిజంగా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలే ఒక వీడియోతో మొత్తం అందరికీ కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చేసారు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.